శ్రీ దత్తాత్రేయ స్వామిని మనం అందరం మామూలుగా చూసే ఉంటాం. అతని జన్మనామం గానుగాపురంలో పుట్టాడని పురాణాలు చెబుతున్నాయి. కానీ ప్రపంచంలోని ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బోయిన్పల్లి మండలం వరదవెల్లి గ్రామంలో దత్తాత్రేయుడు రాహుశయనుడై వెలిశాడు. దాదాపు 7 శతాబ్దాల క్రితం వెంకట అవధూత ఇక్కడ రాహుశయన దత్తుడిని ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతోంది. అంతేకాకుండా ఈ క్షేత్రంలో ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి కూడా వెలిసి ఉండడం మరో విశేషం. అయితే రాహుశయనుడై ఉన్న దత్తాత్రేయుడు పడుకున్న పాములా వెలిసి ఉండడం గమనార్హం. అత్యంత చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ క్షేత్రం కరీంనగర్ సిరిసిల్ల ప్రధాన రహదారిలో మిడ్ మానేర్ బ్యాక్ వాటర్ ముంపునకు గురైంది. అయితే మధ్య మానేర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఈ క్షేత్రాన్ని వేరే చోటకు తరలించేందుకు అధికారులు ప్రతిపాదన తయారు చేసి నిధులు కేటాయిస్తామని ప్రకటించిన స్థానికులు మాత్రం ఒప్పుకోలేదు. ఎత్తైన ప్రదేశంలో వెలిసిన ఈ క్షేత్రంపై 3 వేప చెట్లు కూడా ఉంటాయి. ఒక చెట్టు ఆకు వగరుగా, మరో చెట్టు ఆకు చేదుగా, ఇంకో చెట్టు ఆకు తీపిదనాన్ని అందిస్తుంటాయి. ప్రతి పౌర్ణమి రోజు ఈ ప్రాంత వాసులు దత్తుని సమక్షంలో ప్రత్యేకంగా వ్రతాలు చేస్తుంటారు. అయితే మిడ్ మానేర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా సాధారణ భక్తులు స్వామివారిని దర్శించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ప్రాంతానికి చెందిన భక్తులు మాత్రం ప్రత్యేకంగా బోట్లు ఏర్పాటు చేసుకుని స్వామిని దర్శించుకుంటారు. వేద పండితులు మాత్రం నిత్యం స్వామివారికి అలంకారం చేసి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతానికి చెందిన భక్తులు మాత్రం ప్రత్యేకంగా బోట్లు ఏర్పాటు చేసుకుని స్వామిని దర్శించుకుంటుంటారు. వేద పండితులు మాత్రం నిత్యం స్వామివారికి అలంకారం చేసి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ఈ దత్తక్షేత్రానికి అనుబంధంగా ప్రత్యేకంగా వేద పాఠశాల కూడా ఏర్పాటు చేశారు. మరి